ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన చర్చ బలంగా నడుస్తోంది. టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ తో సినిమాలు చేయడానికి కాలీవుడ్ దర్శకులు క్యూ కడుతున్నారట. సాధారణంగా తమిళ దర్శకులు ఎక్కువగా అక్కడి స్టార్ హీరోలతోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. అల్లు అర్జున్ వైపు తమిళ దర్శకుల చూపు పడటానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి టాప్ దర్శకులు అల్లు అర్జున్ తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా జైలర్ సినిమాతో భారీ విజయం సాధించిన నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఈ రేసులోకి వచ్చాడు. ఇటీవల సీనియర్ దర్శకుడు కె రాఘవేంద్రరావు ఒక ఇంటర్వ్యూలో నెల్సన్ అల్లు అర్జున్ కు కథ వినిపించాడని చెప్పడంతో ఈ విషయం మరింత వైరల్ అవుతోంది. దీంతో కోలీవుడ్ టాప్ డైరెక్టర్లు బన్నీ కోసం క్యూ కడుతున్నారు అనే మాట ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం అల్లు అర్జున్ కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్. తెలుగు హీరోల్లో కేరళలో భారీ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో అల్లు అర్జున్. చాలా ఏళ్లుగా కేరళలో ఆయనకు మాస్ అభిమానులున్నారు. కానీ అసలు గేమ్ చేంజర్ అయ్యింది మాత్రం పుష్ప సినిమా. ఈ సినిమా తర్వాత తమిళనాడులో కూడా అల్లు అర్జున్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అక్కడి ప్రేక్షకులకు బన్నీ స్టైల్, డాన్స్, మేనరిజమ్స్ బాగా కనెక్ట్ అయిపోయాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో ఆయనకు ఒక కొత్త ఇమేజ్ ఏర్పడింది. తమిళ దర్శకుల కోణంలో చూస్తే ఇది ఒక సిద్ధంగా ఉన్న మార్కెట్ లాంటిదే. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఉత్తర భారతదేశంలో కూడా అల్లు అర్జున్ కు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ఒక తమిళ దర్శకుడు బన్నీతో సినిమా చేస్తే అది ఆటోమేటిక్ గా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కాంబినేషన్ తమిళ దర్శకులకు చాలా ఆకర్షణగా మారింది. ఇంకో ముఖ్యమైన అంశం కాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. తమిళ సూపర్ స్టార్ విజయ్ త్వరలో సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లబోతున్నాడు. దీంతో కాలీవుడ్ లో ఒక పెద్ద ఖాళీ ఏర్పడబోతోంది. విజయ్ స్థాయిలో మాస్ ఇమేజ్, డాన్స్ ఎనర్జీ, కమర్షియల్ మార్కెట్ ఉన్న హీరో కోసం దర్శకులు చూస్తున్నారట. ఆ స్థానాన్ని భర్తీ చేయగల వ్యక్తిగా అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. అందుకే విజయ్ మార్కెట్ ను తమ వైపు తిప్పుకోవడానికి అల్లు అర్జున్ ఒక సరైన వారధిగా అట్లీ, నెల్సన్ లాంటి దర్శకులు భావిస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అట్లీ ఇప్పటికే షారుఖ్ ఖాన్ తో జవాన్ లాంటి భారీ హిట్ కొట్టాడు. ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేయడం ద్వారా సౌత్ తో పాటు నార్త్ మార్కెట్ ను కూడా మరోసారి టచ్ చేయాలని అతని లక్ష్యం అని టాక్. మరోవైపు లోకేష్ కనగరాజ్ భారీ యాక్షన్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపుగా మారాడు. అతను చేసే సినిమాలకు ఇప్పటికే ఒక బ్రాండ్ విలువ ఉంది. అలాంటి దర్శకుడు అల్లు అర్జున్ తో సినిమా చేస్తే ఆ ప్రాజెక్టు మీద అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మైత్రి మూవీ మేకర్ సంస్థ రెడీగా ఉందని వార్తలు వస్తున్నాయి. అలాగే అట్లీతో కూడా ఒక భారీ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు నెల్సన్ కూడా కథతో రంగంలోకి రావడంతో అల్లు అర్జున్ డేట్స్ కోసం పెద్ద పోటీ మొదలైందట. ఇవన్నీ చూసుకుంటే అల్లు అర్జున్ రేంజ్ ఏ స్థాయికి వెళ్ళిందో స్పష్టంగా అర్థమవుతుంది. ఒకప్పుడు కేవలం టాలీవుడ్ స్టార్ గా ఉన్న బన్నీ ఇప్పుడు సౌత్ ఇండియాకే కాదు, మొత్తం ఇండియాకు ఒక బ్రాండ్ గా మారిపోయాడు. ఉత్తర భారతదేశంలో ఆయనకున్న ఫాలోయింగ్ చాలా మంది బాలీవుడ్ స్టార్లను కూడా ఆశ్చర్యపరిచే స్థాయిలో ఉంది. టీవీలో, సామాజిక మాధ్యమాల్లో పుష్ప డైలాగులు, డాన్స్ స్టెప్స్ పై వైరల్ కావటం దీనికి పెద్ద ఉదాహరణ. అల్లు అర్జున్ కెరీర్ ప్లానింగ్ కూడా ఇక్కడ చాలా కీలకం. ఆయన కేవలం తెలుగు దర్శకులతో మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాల టాప్ దర్శకులతో కూడా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. దీనివల్ల తన మార్కెట్ మరింత విస్తరించడమే కాదు, కొత్త ప్రేక్షక వర్గం కూడా ఏర్పడుతుంది. ఇది ఒక రకంగా వ్యూహాత్మక నిర్ణయం అని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ లో స్టార్ హోదాను కొనసాగిస్తూనే కాలీవుడ్, బాలీవుడ్ మార్కెట్లను కూడా లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా తన గ్లోబల్ ఇమేజ్ ను పెంచుకుంటున్నాడు. ఒకవేళ అట్లీ, లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ లాంటి దర్శకులతో వరుసగా సినిమాల సెట్స్ మీదకు వెళ్తే రాబోయే రోజుల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ రికార్డులు నమోదు కావటం ఖాయం. 100 కోట్ల బడ్జెట్, పాన్ ఇండియా విడుదల, భారీ ఓపెనింగ్స్ ఇవన్నీ అల్లు అర్జున్ కెరీర్ లో సాధారణ విషయాలుగా మారే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే కాలీవుడ్ దర్శకులు అల్లు అర్జున్ వెనుక పడటానికి ఇది కేవలం అభిమానమో, హైపో కాదని పక్కా మార్కెట్ లాజిక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక హీరో మాత్రమే కాదు, ఒక పెద్ద మార్కెట్, ఒక బ్రాండ్, ఒక బలమైన బిజినెస్ మోడల్ గా మారిపోయాడని స్పష్టంగా తెలుస్తోంది.